Hello students, welcome back to your favorite channel, that is Physics Kalashala. So ఈ రోజు సెషన్ లో మనం ఎంసెట్ 2025 ఏప్సెట్ 2025 కి సంబంధించి సో ద మార్క్స్ వర్సెస్ ర్యాంక్ అనాలిసిస్ చూద్దాం. సో ఎన్ని మార్కులకి మనకి ఎంత ర్యాంక్ వచ్చే ఛాన్స్ ఉంది అండ్ ఏ ర్యాంక్ కి ఏ కాలేజ్ వచ్చే ఛాన్స్ ఉంది. సో దీన్ని మనం ఈ రోజు సెషన్ లో చూద్దాం. ఓకేనా. సో ఫస్ట్ ఒకసారి పేపర్ అనలైజ్ చేద్దాం. మనకు జరిగిన మొత్తం షిఫ్ట్ లలో ఉన్న పేపర్స్ ఒకసారి అనలైజ్ చేసి దెన్ విల్ మూవ్ ఆన్ టు ద మార్క్స్ వర్సెస్ ర్యాంక్. సో ఒకసారి మనం పేపర్స్ చూసుకుంటే డిఫరెంట్ షిఫ్ట్స్ యొక్క పేపర్స్. సో ఈసారి ఎవ్రీ ఇయర్ మనకి జనరల్ గా సో ద 2.2 lakhs లాస్ట్ ఇయర్ 2024 ది కన్సిడర్ చేసుకుంటే సో అరౌండ్ 2.2 lakhs ప్లస్ స్టూడెంట్స్ అపియర్ అయ్యారు ఎంసెట్ ఎగ్జామ్ కి. బట్ ఈ ఇయర్ కన్సిడర్ చేసుకుంటే 2025 లో సో ఇట్ ఈస్ లెస్ దాన్ 2 lakh. సో కొంచెం కాంపిటీషన్ అయితే తగ్గింది. సో ఒక 20,000 అట్లా వరకు అట్లా కొంచెం కాంపిటీషన్ తగ్గింది. సో ఇది ఫస్ట్ థింగ్. నెక్స్ట్ ఓవరాల్ గా పేపర్ షిఫ్ట్ వైజ్ చూసుకుంటే అన్ని పేపర్స్ కూడా మనకి మోడరేట్ గా ఉన్నాయి. సో ఎవ్రీ షిఫ్ట్ పేపర్ మరీ ఎక్కువ ఈజీగా లేవు, ఏ షిఫ్ట్ కూడా మరీ ఎక్కువ హార్డ్ గా లేదు, ఏ షిఫ్ట్ అయినా సరే. సో ఓవరాల్ గా కొన్ని షిఫ్ట్స్ లో ఏంటంటే మ్యాథ్స్ లెంతీగా ఉండడం, కొన్ని షిఫ్ట్స్ లో ఫిజిక్స్ హార్డ్ రావడం, కొన్ని షిఫ్ట్స్ లో కెమిస్ట్రీ. సో మోస్ట్లీ అన్ని షిఫ్ట్స్ లో కెమిస్ట్రీ అయితే ఈజీ టు మోడరేట్ వచ్చాయి. బట్ ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ వ్యారీ అయ్యాయి. సో మ్యాథ్స్ కొన్ని షిఫ్ట్స్ లో ఈజీ వచ్చింది, కొన్ని షిఫ్ట్స్ లో లెంతీ వచ్చింది. సో అట్లా ఓవరాల్ పేపర్ మాత్రం మోడరేట్ గా ఉంది అన్ని షిఫ్ట్స్ లో చూసుకుంటే. సో మనకు నార్మలైజేషన్ తర్వాత 2024 లో ఏవైతే మార్క్స్ వర్సెస్ ర్యాంక్ ఉందో సో సిమిలర్ గా 2025 లో ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మనం ఒకసారి పేపర్ అనలైజ్ చేస్తే సో రెండు పేపర్స్ కూడా అన్ని షిఫ్ట్స్ ఆల్మోస్ట్ సేమ్ లెవెల్లో ఉన్నాయి కాబట్టి సో మార్క్స్ వర్సెస్ ర్యాంక్ కూడా సేమ్ లెవెల్లో ఉండే ఛాన్స్ ఉంది. ద ఫస్ట్ థింగ్. సో ఇప్పుడు సార్ ఎన్ని మార్క్స్ కి ఎంత ర్యాంక్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సో అది మీకు ఇక్కడ నేను క్లియర్ అనాలిసిస్ ఇచ్చాను. ఒకసారి చూడండి. ఎవరికైతే స్టూడెంట్స్ సో 140 అబోవ్ మార్క్స్ వస్తాయో సో దే విల్ బి అండర్ టాప్ 10 ర్యాంక్స్. సో 140 నుంచి ఎంత అబోవ్ వచ్చాయన్న దాన్ని బట్టి సో టాప్ 1 ఉంటుందా టాప్ 2 ఉంటుందా డిసైడ్ అవుతుంది. సో దాని తర్వాత 135 to 140 లెస్ దాన్ 25, 125 to 135 less than 100, and 120 to 125 less than 200 rank, and 110 to 115 less than 500 rank, 95 to 100 less than 1000, and 90 to 92 less than 2000, 80 to 85 less than 3000. సో ఇప్పుడు మనకి ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సార్ నాకు 5000 బిలో కావాలి. సో చాలా మంది స్టూడెంట్స్ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే సార్ నాకు 5000 లోపు రావాలి లేదంటే 10,000 లోపు రావాలి. సో కాబట్టి సో మనకి సేఫ్ స్కోర్ వచ్చేసరికి 75 to 80 అయితే 5,000 లోపు వస్తుంది. ఓకేనా. 70 to 75 అయితే 7,000 వరకు వస్తుంది. సో 10,000 లోపుకి ద సేఫ్ స్కోర్ ఈస్ అట్లీస్ట్ 70 ప్లస్ మార్క్స్ ఉండాలి. సో 65 to 70 మార్క్స్ ఉండాలి. 65 ప్లస్ మార్క్స్ ఉంటే దట్స్ అ సేఫ్ స్కోర్ ఫర్ ద 10,000 ర్యాంక్ అకార్డింగ్ టు 2024. సో అదే ప్యాటర్న్ మళ్ళీ 2025 లో రిపీట్ అవ్వచ్చు. సో 60 నుంచి 65 బిలో 15,000, 55 నుంచి 60కి బిలో 25,000 వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇది మళ్ళీ కేటగిరీని బట్టి నేను ఇక్కడ ఓపెన్ దాంట్లో చెప్తున్నాను, బట్ కేటగిరీని బట్టి మళ్ళీ చేంజ్ అవుతుంది. సో కాబట్టి మనకి సేఫ్ స్కోర్ వచ్చేసరికి 65 to 70 బిలో 10,000 వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎవరైతే స్టూడెంట్స్ ఫ్రీ సీట్ కోసం ఏం చేస్తున్నారో మీరు ఇంత స్కోర్ ని మీ రెస్పాన్స్ షీట్ వచ్చిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. రెస్పాన్స్ షీట్ లో మీకు ఒక 85 to 90 ఉన్నాయనుకోండి, ఫైనల్ గా మీకు ఒక 75 వరకు వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే నార్మలైజేషన్ తర్వాత సో మీకు ఒక 10 మార్క్స్ అటు ఇటు డిఫరెన్స్ రావచ్చు. కాబట్టి ఒకసారి రెస్పాన్స్ షీట్ వచ్చిన తర్వాత మీ కీని మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. అక్కడ వచ్చిన మార్క్స్ కి -10 చేసుకోండి, అది మీ ఓవరాల్ స్కోర్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇది ఫస్ట్ థింగ్. సో ఈ 10,000 లోపు వచ్చిన స్టూడెంట్స్ అందరికి కూడా మీకు తెలుసు ద ఫీజు రియంబర్స్మెంట్ అని ఉంటుంది కదా. సో అందరి స్టూడెంట్స్ కి సో ద ఫీజ్ రియంబర్స్మెంట్ సో ఎవరికైతే 10,000 బిలో వస్తుందో వాళ్ళందరూ కూడా దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఫీజ్ రియంబర్స్మెంట్. సో కాబట్టి మీరు రెస్పాన్స్ షీట్ ప్రకారం మీ స్కోర్ ఒకసారి చెక్ చేసుకొని మీరు ఫీ రియంబర్స్మెంట్ లో ఉన్నారా లేదా లెస్ దాన్ 10,000. సో ఏ కాలేజ్ లో మీరు చదివినా సరే మీ ఫీజుని గవర్నమెంట్ పే చేస్తుంది. ఇది ఫస్ట్ థింగ్. సో ఆల్రెడీ మీరు ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ గవర్నమెంట్ కాలేజీలో కనుక చదివి ఉంటే సో మీకు ఎంత ర్యాంక్ వచ్చినా ఏ కాలేజీలో జాయిన్ అయినా సరే మీకు టోటల్ ఫీ రియంబర్స్మెంట్ అన్నది ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ లో వచ్చిన పిల్లలకి ఇంకా టాప్ కాలేజీలో వచ్చింది అనుకోండి, 10,000 బిలో వచ్చింది అనుకోండి, ఇంకా బెటర్, మంచి కాలేజీలో జాయిన్ కావచ్చు అండ్ ఫుల్ ఫీజ్ రియంబర్స్మెంట్ కూడా మీకు ఉంటుంది. ఓకేనా.
సో ఇది ఓవరాల్ ఫీజ్ రియంబర్స్మెంట్ కి క్రైటీరియా. సార్ ఇప్పుడు నాకు టాప్ కాలేజ్ కావాలి, ఏ ర్యాంక్ కి ఏ కాలేజ్ వస్తుంది, నేను గవర్నమెంట్ కాలేజ్ యూనివర్సిటీకి వెళ్దాం అనుకుంటున్నా, లేదంటే ఈ బెస్ట్ ప్రైవేట్ కాలేజ్కి వెళ్దాం అనుకుంటున్నా. సో దాంట్లో మార్క్స్ వర్సెస్ ర్యాంక్ ఎలా ఉంటాయి అని అంటే, సో ఇక్కడ మీకు గవర్నమెంట్ కాలేజెస్ మీకు జేఎన్టీయు, ఓయూ, సో వీటిని కన్సిడర్ చేసుకుంటే, సో ఓపెన్ కేటగిరీ గురించి మాట్లాడుకుంటే, సో లెస్ దాన్ 5,000 మీరు బ్రాంచ్ కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది. లెస్ దాన్ 1,000 లో సిఎస్సి అయిపోతుంది. ఓకే, లెస్ దాన్ 5,000 మీరు బ్రాంచ్ కాంప్రమైజ్ అయితే యూ కెన్ గెట్ ఇన్ టు ద యూనివర్సిటీ. ఓకేనా, సో అంటే ఓయూ కానీ జేఎన్టీయు కానీ వెళ్ళిపోవచ్చు. సో అదే అదర్స్ రిజర్వేషన్ ఉందనుకోండి, సో లెస్ దాన్ 12,000 కూడా మీరు యూనివర్సిటీకి వెళ్ళొచ్చు. బట్ ఏంటంటే ఇక్కడ బ్రాంచ్ కాంప్రమైజ్ కావాలి. సో లేదు సార్ నాకు కంపల్సరీ సిఎస్సీనే కావాలి అంటే, సో 2,000 లోపే మీకు క్లోజ్ అయిపోతుంది సిఎస్సి అండ్ సిఎస్సి సబ్ రిలేటెడ్ బ్రాంచెస్, రైట్. సో ఒకవేళ ప్రైవేట్ కాలేజీలో నేను మంచి సీట్ తెచ్చుకోవాలి సార్, మంచి ప్రైవేట్ కాలేజీలో వాసవిలో కావాలి, నాకు సిబిఐటిలో కావాలి, ఎంజిఐటిలో కావాలి, సో శ్రీనిధిలో కావాలి, సో ఇట్లాంటి టాప్ కాలేజెస్ లో తెచ్చుకోవాలి అనుకుంటే, సో మీకు లెస్ అప్ టు 15K వరకు కూడా 15 to 20K వరకు కూడా మీకు టాప్ కాలేజ్ వస్తుంది. టాప్ 15-20 కాలేజెస్ లో వస్తాయి. బట్ ఏంటి అని అంటే బ్రాంచ్ కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది. లేదు సార్ నాకు మంచి బ్రాంచే కావాలి అండ్ టాప్ కాలేజ్ కావాలి, ప్రైవేట్ కాలేజ్ కావాలి అని అంటే, సో లెస్ దాన్ 10K. దీంట్లో కూడా కొన్ని కాలేజెస్ లో బ్రాంచ్ కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది. మళ్ళీ 10K ఉన్నా కూడా ఇప్పుడు మీకు 10K ఉంది, సో మీకు జనరల్ కేటగిరీలో ఉన్నారు 9,000 8,000 ఎంతో వచ్చింది, సో విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతిలో మీకు కావాలి, బట్ డైరెక్ట్ సిఎస్సి సీట్ దొరికే ఛాన్స్ ఉండదు. సో అక్కడ కొంచెం సిఎస్సి సబ్ రిలేటెడ్ బ్రాంచ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి మీ ర్యాంక్ని బట్టి మీరు ఏ కాలేజ్ చూజ్ చేసుకోవాలి. సో దాంట్లో ఫీజ్ రియంబర్స్మెంట్ మీరు ఎలిజిబులా కాదా, లేదు అని అంటే ఫీ స్ట్రక్చర్ ఎంత ఉంది, ఎంతవరకు ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబుల్, రిమైనింగ్ ఫీజ్ మీరు ఎంత కట్టుకోవాలి. సో ఇదంతా కూడా మీకు అప్కమింగ్ సెషన్స్ లో నేను వీడియోస్ చేస్తూ ఉంటాను ఒకసారి రెస్పాన్స్ షీట్ వచ్చిన తర్వాత. బట్ ఓవరాల్ గా ఈ రోజు మనకు ఒక ఐడియా ఏంటి అని అంటే, మనకి ఎన్ని మార్క్స్ కి ఎంత ర్యాంక్ వస్తుంది అండ్ కట్ ఆఫ్స్. సో జనరల్ గా మనకి కట్ ఆఫ్స్ ఎలా ఉంటాయంటే, సో 25% మార్క్స్ వస్తే మీకు కట్ ఆఫ్ అన్నది అంటే మీరు ఎంసెట్ కి ఎలిజిబుల్ అవుతారు. సో అవుట్ ఆఫ్ 160 మార్క్స్ లో మనకి మినిమం జనరల్ కేటగిరీ వాళ్ళు, జనరల్ అండ్ బీసీ కేటగిరీ వాళ్ళు, సో అట్లీస్ట్ ఒక 40 మార్క్స్ వస్తే మీరు క్వాలిఫై అవుతారు. ఓకేనా. సో ఇక రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఉంటే సో వాళ్ళకి 30-35 వచ్చినా కూడా సో దీనికి క్వాలిఫై అన్నమాట. సో కాబట్టి 40 మార్క్స్ జనరల్ కేటగిరీలో ఇంపార్టెంట్, 40+ మార్క్స్ వస్తే మీకు క్వాలిఫై అవుతారు. అండ్ ఈ మార్క్స్ రేంజెస్ ని బట్టి మీరు మీ ర్యాంక్ ని డిసైడ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఈ వీడియోలో ఇంతటితోనే ఆపేద్దాం. సో ఇక నెక్స్ట్ వీడియోలో మీకు టాప్ కాలేజెస్ ఏంటి, వాటి యొక్క బ్రాంచ్ వైజ్ కట్ ఆఫ్స్ ఏంటి, ఒక్కొక్క కాలేజ్ గురించి ఒక్కొక్క వీడియో చేస్తాను, టాప్ 10 కాలేజెస్ గురించి తెలంగాణలో. సో స్టే ట్యూన్ గైస్, థ్యాంక్ యూ.